నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. డిసెంబర్ 4, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు ఎలా ఉన్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు వృశ్చికంలోను, చంద్రుడు మీనంలోను, కుజుడు సింహంలోను, బుధుడు ధనస్సులోను, గురుడు మిథునంలో వక్రస్థితి నుంచి తగ్గుముఖం పడుతూ వస్తున్నాడు. శుక్రుడు తులాలోను, శని భగవానుడు కుంభంలోను, రాహు మీనం, కేతు కన్యలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ప్రభావాలు, ఫలితాలు మేషరాశి వారికి ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి, మీ మాటకు విలువ పెరుగుతుంది, కుటుంబంలో శాంతియుతంగా ఉండబోతోంది, ఆర్థికంగా ఈరోజు చాలా చక్కని రోజు, దూర ప్రయాణాలు యోచనలు లాభిస్తాయి. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే తొందరపడి ఏ నిర్ణయాలు ఈరోజు తీసుకోకండి. పరిహారంగా హనుమంతుడికి బెల్లాన్ని నివేదన చేయండి. అదృష్ట శాతం 82, కలిసి వచ్చే రంగు ఎరుపు, కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే వారము మంగళవారము, గురువారము. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల కుటుంబంలో ఆనందము, వివాహ సంబంధిత చర్చలు ఏమైనా ఉంటే ముందుకు సాగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారంలో కొత్త కస్టమర్లు, కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతుంది. ఆరోగ్యం మంచి స్థాయిలో ఉండబోతోంది. మీకు చెప్పదగిన సూచన అయితే ఏంటంటే కనుక ఒప్పందాలు చేసేటప్పుడు కానీ సంతకాలు చేసేటప్పుడు ఒక్కసారి చదువుకొని అప్పుడు సంతకం చేయండి, తొందరపడి అలాంటి ప్రయత్నాలు చేయకండి. అయితే పరిహారంగా దుర్గామ్మ వారికి పాలను నివేదన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 87, కలిసి వచ్చే రంగు తెలుపు, కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే వారము శుక్ర శనివారాలు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి గురు వక్ర ప్రభావం తగ్గుతూ ఉండడం మూలంగా ఒత్తిడి కూడా మీకు తొలగిపోతూ వస్తుంటుంది. అయితే ఉద్యోగంలో ప్రశంసలు ఉంటాయి, మీటింగుల్లో విజయవంతం ఉంటుంది, కుటుంబంలో ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయి, అవి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. అయితే పరిహారంగా విష్ణుమూర్తికి తులసితో అర్చన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతం 76, కలిసి వచ్చే రంగు పచ్చ రంగు, కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే వారము బుధ గురువారాలు.